హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి 3D వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది నేను 2 టైప్స్ చేశాను, 16:9 రేషియో అండ్ 9:16 రేషియో. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో నేను టెలిగ్రామ్ ఛానల్లో 2 పోస్ట్ అనేది చేశాను. మీరెళ్ళి మీకు వీలుంటే ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి వీడియో అనేది చూడండి, మీకు పక్కాగా నచ్చుతుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక 3D వీడియో చూశారు కదా, అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో అలర్ట్మాస్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్మాస్ అనే అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఇందులో ఎఫెక్ట్స్ అన్నీ నేను ఈ ప్రీసెట్ లింక్లోనే ప్రొవైడ్ చేశాను. ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లోనే చిన్న కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. అది ఇప్పుడు ఎలా చేయాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇప్పుడు అది ఎలా చేయాలనేది చూద్దాం. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. కిందకి ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రైట్ సైడ్ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేశారంటే ఈ వీడియో అనేది ల్యాండ్స్కేప్లో మీకు కనిపిస్తుంది. 16:9 రేషియో షేప్లో మీకు కనిపిస్తుంది. అది 9:16 రేషియోలోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది కూడా ఈ వీడియో ఎండ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మిడిల్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫోటో అనేది యాడ్ అయింది, చూశారు కదా. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా స్క్రోల్ చేశారంటే చూశారు కదా, ఫోటో అనేది పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇన్ కేస్ మీకు ఫోటో కానీ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఆ ఫోటోపై క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ XY కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్లో ఇట్లా క్లిక్ చేసుకొని ఇటు అటు మీకు నచ్చిన విధంగా ఫోటో అనేది మూవ్ చేసుకోండి. చూశారు కదా, ఇట్లా జాగ్రత్తగా ఇట్లా మూవ్ చేసుకొని ఇంకా మీకు జూమ్ కావాలంటే 3 ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అనేది పెంచుకోవచ్చు. తర్వాత బ్యాక్ వచ్చింది. ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇంకో ఫోటో ఇక్కడ కనిపిస్తుంది, చూశారు కదా. మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అదే ఫోటోపై క్లిక్ చేసి నేను ఒకటే ఫోటో సెలెక్ట్ చేసుకుంటూ, మీకు నచ్చిన ఫోటోలు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను మాత్రం ఒకటే ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను కనుక ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లస్ ఐకాన్ పై ఇట్లా క్లిక్ చేశారంటే చూశారు కదా, ఫోటో అనేది యాడ్ అయింది. కాకపోతే ఫోటో పెద్దగా అనేది మారిపోయింది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి అదే ఫోటోపై మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దీన్ని కరెక్ట్గా మీకు నచ్చిన విధంగా ఇట్లా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత జూమ్ అని 3 ఆప్షన్పై క్లిక్ చేసి జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. చూశారు కదా, ఇట్లా తగ్గించుకుంటున్నా. సో మీరు కూడా ఇలానే తగ్గించుకోండి. తర్వాత రొటేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి మీకు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో ఇట్లా రొటేషన్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇట్లా మూవ్ చేశారంటే చూశారు కదా, ఫోటో అనేది అట్లా కనిపిస్తుంది. మీకు నచ్చిన విధంగా మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ప్రాసెస్ అనేది స్పీడ్గా చెప్తున్నా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఆ 2 ఫ్లవర్స్ అన్నిటికీ మధ్యలో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత వీడియో అనేది చూశారు కదా, ఇట్లా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది, చూశారు కదా. సో మీరు మ్యూజిక్తో పాటు వింటే మీ నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది, మ్యూజిక్ ఇంకా హైలైట్గా ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్లో స్క్రోల్ చేసి ఇక్కడ 3వ ఫోటో కనిపిస్తుంది కదా, ఈ ఫోటో కూడా సేమ్ ఇలానే రీప్లేస్ చేసుకోండి. అన్ని ఫోటోలు కూడా సేమ్ అలానే రీప్లేస్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత
ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఎక్స్‌పోర్ట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు 9:16 రేషియోలో ఎలా చేసుకోవాలనేది చెప్తాను ఫ్రెండ్స్. పైన ఫస్ట్ ఆప్షన్ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ 9:16 రేషియో అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే చూసారు కదా! యాడ్ అయింది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా! ఇట్లా కనిపిస్తుంది వీడియో అనేది. ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే అయ్యాయి కదా! ఇవి కొంచెం చిన్నగా ఉండొచ్చు లేదా పెద్దగైనా ఉండొచ్చు. ఆ ఇమేజ్‌పై క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మీకు ఇక్కడ కరెక్ట్‌గా కనిపించట్లేదో అంటే చిన్నగైనా, పెద్దగైనా మీకు ఇలాగైతే మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఇట్లా పెద్దగా జూమ్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్ది. పీఎన్‌జీ ఇమేజ్ కనిపించకుండా. సో, ఇట్లా పెంచుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! నేను పెంచుకుంటున్నా ఇట్లా. ఓకే. సెట్ అయిపోయింది. చూసారు కదా! దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూసారు కదా! వీడియో అనేది ఇట్లా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీ పీఎన్‌జీ ఇమేజ్ అని కనిపిస్తుంది. ఆ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి జరుపుకోండి. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి కాస్త కిందకి గాని లేదా మీదకి గాని మీకు నచ్చినట్లు ఇట్లా మీ ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. చూసారు కదా! సో, ఇట్లా. కావాలంటే డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చితే డూప్లికేట్ చేసుకోండి. లేదా అలా ఉంచుతానంటే అది మీ చాయిస్ కనుక మీకు నచ్చిన విధంగా మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే. సెట్ అయిపోయింది. చూసారు కదా! ఇట్లా. ఇట్లా అనేది ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్! బాగా సెట్ అయింది. సో, అన్నిటికి కూడా సేమ్ ఇలానే సెట్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి చెప్పాను కదా! స్టార్టింగ్‌లో రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అని కింద కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.